V6 వెలుగు పత్రికలు అయిపోయినాయి. ఈ అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ 27వ తేదీ వరకు నిర్వహణ. క్వాలిఫైయింగ్ పేపర్ గా ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం, మిగిలిన 6 పేపర్లు రాయడం తప్పనిసరి. వీటిల్లో వచ్చిన మార్కులే ర్యాంకింగ్ గా ప్రామాణికం. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలు రాసేందుకు ఛాన్స్. ఇద్దరికి ఉర్దూ భాష లేకుండే ఉర్దూ పెట్టి మన కేసీఆర్ చేయబట్టి ఉర్దూ భాషలో ఉంటుంది. అంటే ఉర్దూ చదువుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు దిద్దాలి? వాళ్ళు దిద్దు వాళ్ళంటే వాళ్ళే దిద్దుకోవాలి. మరి ఎన్నైనా వేసుకోవచ్చా? డిఎస్సికి నో ఫీజు. టెట్ 2024లో అర్హత సాధించిన వారికి అవకాశం. క్వాలిఫై అవ్వకుంటే నెక్స్ట్ టెట్కు ఫ్రీగా దరఖాస్తు ఛాన్సు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. టెట్ ఫలిత రిలీజ్. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఇంత మాట్లాడుకుందే ఇది క్రికెట్ సూపర్ 8కు భారత్ క్రికెట్ అండి. అచ్చా, ఇక 49 మంది సజీవ దహనము పాపం, అందులో 41 మంది భారతీయులు. అన్యాయం అన్న. కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్, అందరూ నిద్రిస్తుండగా ప్రమాదం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి. కష్టపడి పడి రాత్రి డీప్ స్లీప్ లో పోతారు. అవును. మరి 50 మందికి తీవ్ర గాయాలు. ఇంకోటి ఏంటనేది కాంగాలో పడవ బోల్తా పడి 80 మంది ఉంది. ఇది లేటెస్ట్ న్యూస్. కువైట్లోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించి భవనంలోకి ఓ వంటగదిలో తొలుత మంటలు చెలరేగాయి. అదే సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండడంతో ప్రమాదాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో అక్కడికక్కడే 35 మంది సజీవ దహనమయ్యారు. మరో 14 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.